ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాతోని సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడైంటున్నాడు. ఆయన జీవముల దేవుడైంటున్నాడు, జీవించే ఉన్న దేవుడైంటున్నాడు. ఆయనను మనం వెంబడించాలంటే మనము కూడా ఆయనకి మాదిరికరంగా ఆయనకి ఇష్టమైన రీతిలో ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఈ సమయంలో మనం ప్రభు తట్టు ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో ఆయన చూపించిన మాదిరి, అందుకని కొన్నిసార్లు అంటారు ఆ బాటలో నడుస్తున్నారు, వారి తండ్రి బాటలో నడుస్తున్నారు, లేకపోతే వాళ్ళ తల్లి బాటలో నడుస్తున్నారు, వారి బాటలో నడుస్తున్నారు అంటారు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు యేసు బాటలో నడవటం, యేసుతో నడవటం, యేసుతో జీవించటం, యేసుతో ప్రయాణం చేయటం, యేసుతో కలిసి ఆనందించటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. యేసు ప్రభు నమ్ముకున్నామంటే యేసులో ఉన్న లక్షణాలు మనలో కూడా ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఈ సమయంలో నాతోని సహోదరి సహోదరుడా, నీలో ఆ లక్షణాలు ఉన్నాయా లేవా? యేసు ప్రభు నమ్ముకున్నావంటే పేరు ఒకటే ఉంది, లక్షణాలు ఏమి లేవు అనే పరిస్థితి ఉందా? ఏ రకంగా ఉన్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించడం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి నాతోని సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. అయితే ఇక చూస్తూ ఉంటున్నాం కదా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఎవరి కొరకు? మీ కొరకు, నీ కొరకు, సహోదరి నీ కొరకు, సహోదరుడా నీ కొరకు బాధపడి, ఎవరి కొరకు? ఆయన కొరకు. అందుకని మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడుడి అన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఎవరి కొరకు? మీ కొరకు, లోకము కొరకు, మానవాళి కొరకు, అందరి కొరకు ఆయన బాధపడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో చూసినట్లయితే అంత స్వార్థం ఎక్కువైపోయింది, మనుషులు స్వార్థప్రియులు అని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎవరు అడుగు జాడలో? అందుకని ఇక చూస్తాం, మీరు తన అడుగు జాడల యందు. ఎవరు అడుగు జాడలు? వారి తండ్రి బాటలో నడుస్తున్నారు, వారి తల్లి బాటలో నడుస్తున్నారు అని కొన్నిసార్లు అంటారు. వారు అడుగు జాడల్లో నడుస్తున్నారు. నువ్వెవరు అడుగు జాడలో నడుస్తున్నావు? దేవుని నమ్ముకున్నావంటే దేవుని యొక్క అడుగు జాడల్లో నడవాల. ఎవరి అడుగు జాడల్లో? దేవుని యొక్క అడుగు జాడల్లో, ఆయన యొక్క బాటలో నడవాల. ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. లేదు దేవుని నమ్ముకున్నామని ఒక పేరే ఉంది కానీ ఏ లక్షణాలు లేకపోతే ఏముంది? అందుకని చూస్తూ ఉంటున్నాం కదా, మార్కెట్లోకి వెళ్ళి ఏ పండు కావాలంటే, ఏ టేస్ట్ కావాలంటే ఆ పండును మనం సెలక్షన్ చేస్తాం. కానీ వాళ్ళు మనం సెలక్షన్ చేస్తాం కానీ ఆ టేస్ట్ లేకపోతే ఇంకోసారి దాన్ని కొనం, ఆ షాప్కి వెళ్ళం. కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నావంటే ఆయనకి మాదిరికరంగా ఉండటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. అందుకని చూస్తూ ఉంటున్నాం కదా, మనం చూసినట్టే తన అడుగు జాడల యందు. కాబట్టి కొన్నిసార్లు పెద్దలు అంటారు, వారు అడుగు జాడల్లో నడిచారు కాబట్టి వారు బ్రతుకు చాలా బాగుంది, వారు అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళారు. కాబట్టి నువ్వెవరు అడుగు జాడల్లో వెళ్తున్నావు? అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే పౌలు గారు ఒక మాట అన్నారు. 1 కొరింథీ 11వ అధ్యాయంలో చూసినట్లయితే 1వ వచనంలో మనం చూద్దాం. అందుకని ఇక్కడ చూసినట్లయితే చూస్తూ ఉంటున్నాను, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. నాతోని సహోదరి సహోదరుడా, నీవెవరిని పోలి నడుచుకుంటున్నావు? కొన్నిసార్లు గ్రామంలో ఎవరైనా ఏదైనా చదివితే వారి అడుగు జాడల్లో వాళ్ళు ఎట్లా నడుస్తున్నారు, వీళ్ళు అట్లనే నడుస్తారు. కొన్నిసార్లు చూసినట్టయితే వాళ్ళు ఏం డ్రెస్ వేస్తే వీళ్ళు అదే డ్రెస్ వేస్తారు, ఏ మోడల్ డ్రెస్ వేస్తే అదే మోడల్, ఏ కలర్ వేస్తే అదే కలరు, వాళ్ళు ఏం పని చేస్తే అదే పని, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికే, వాళ్ళు ఏం భోజనం చేస్తున్నారు అదే భోజనం, ఎక్కడ కూర్చుంటే అక్కడే. కొంతమంది అడుగు జాడల్లో నడుస్తారు.
కానీ నాతోని సహోదరుడా, నువ్వు దేవుని నమ్ముకున్నావంటే దేవుని యొక్క అడుగు జాడలలో, దేవుని యొక్క వాక్య విధేయతలో నడవటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. అందుకని పౌలు గారు అంటున్నారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము. ఎవరిని పోలి నడుచుకోవాలా? దేవుణ్ణి పోలి నడుచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి దేవుణ్ణి పోలి నడుచుకుంటే నువ్వు బాగుపడతావు. యేసు ప్రభు నమ్ముకుంటే వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం కదా, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నిత్య జీవం పరలోకం ఉంది. యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునైంచినాను. హల్లెలూయా. ఆయన ద్వారా తప్ప ఆయన మార్గములోకి వెళ్ళక్కడ పరలోకము లేనే లేదు. అందుకని లోకములో సైన్స్ చూసినట్లయితే చంద్రుడి పైకి వెళ్ళారు, చంద్రుడి దగ్గరికి వెళ్ళారు, సూర్యుడి దగ్గరికి వెళ్తున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సృష్టిలో నాసా సైంటిస్టులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పుడు భూకంపం వస్తుందో చెప్పగలరు, ఎప్పుడు వర్షాలు వస్తాయో చెప్తూ ఉంటున్నారు. కొన్నిసార్లు తారుమారైపోతాయి. తర్వాత చూసినట్లయితే ఈ లోకములో ఏమేమి జరగబోతున్నాయి సైన్స్ ముందే చెప్తూ ఉంటుంది. కొన్నిసార్లు అటు ఇటు అవుతూ ఉంటాయి. కానీ దేవుని మాట మాత్రం పొల్లైనా ఒక్క మాట కూడా తేడా రాదని క్లియర్గా చూస్తూ ఉంటున్నాం. అందుకని దేవుని నమ్మటం, జీవం గల దేవుని విశ్వసించడం, ఆయనను వెంబడించడం, ఆయన అడుగు జాడలలో నడవటం, ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఎవరైతే ఆయన అడుగు జాడలో నడుస్తారో ఈ లోక విషయాలలో ప్రభు దీవించనంటున్నాడు, ఆర్థికంగా ఆశీర్వదించనంటున్నాడు, మానసికంగా దీవించనంటున్నాడు, 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ప్రభు ఆశీర్వదించనంటున్నాడు. ఈ లోక విషయాలలో కూడా దీవించనంటున్నాడు. చివరిగా నిత్య జీవానికి యేసు ప్రభు తీసుకొని వెళ్ళనంటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి నాతోని సహోదరుడా, పౌలు గారు అంటున్నారు కదా, క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. కొన్నిసార్లు అంటారు కదా గ్రామాల్లో, బుద్ధి తెచ్చుకోవాలని చూసి బుద్ధి లేదు వేదవా, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకో అంట. కాబట్టి మనము కూడా వాక్యము తట్టు చూస్తూ జ్ఞానం కలిగి, ఈ లోక జ్ఞానము తలంపులు కాదు కానీ ప్రభు తడి చూస్తూ ప్రభుకి విధేయత కలిగి జీవించటం, ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. నాతోని సహోదరుడా, నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? నువ్వు ఎవరి అడుగు జాడల్లో వెళ్తున్నావు? ఈ లోక అడుగు జాడల్లో వెళ్తే నరకానికి వెళ్తావు. జాగ్రత్త, నీ ఆలోచన విధానం మార్చుకో. యేసు ప్రభు నమ్ముకున్నావంటే వాక్య విధేయతలో ఉండు, దేవుని సంతోషపెట్టినట్టు నడుచుకో, ప్రభుని ఘనపరిచినట్లు ఉండు, ప్రభుని హెచ్చించినట్లుండు, ప్రభుని ఆరాధించినట్లుండు, ఆయన అడుగు జాడల్లో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో చూసినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు, దేవుడిని నమ్మాడు. అందుకని కొన్నిసార్లు నమ్మవద్దు. ఎవరిని? మనుషుల్ని, రాజుల్ని, అధికారంలో, లోకాన్ని నమ్మవద్దు. కొన్నిసార్లు చూసినట్టయితే ఎలక్షన్లో గెలవాలని నాయకులు మంచి ఆఫర్లు ఇచ్చేస్తారు. గెలవకముందు ఒక ఆఫర్లు ఇస్తారు, గెలిచిన తర్వాత రకంగా ఉంటుంది. కాబట్టి దేవుని మాటలు ఆ రకంగా కాదు. దేవుడు మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి మన మాటలు కూడా ఆ రకంగా ఉండటం ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, అబ్రాహాము కూడా దేవుని నమ్మి ఆయన యొక్క అడుగు జాడలలో, ఎవరి అడుగు జాడలో? దేవుని యొక్క అడుగు జాడల్లో. తర్వాత చూసినట్లయితే ఆనోకు ప్రభుతో నడిచాడు. ఎవరితో నడిచాడు? ప్రభుతో నడిచాడు. నీవు కూడా దేవునితో నడవాలి, దేవుని యొక్క అడుగు జాడలలో నడవాలి. కాబట్టి ఆనోకు ప్రభుతో నడిచాడు. మనం కూడా ఎవరితో నడవాలా? అందుకని కొన్నిసార్లు సాతాను ఎన్నో చిక్కులు తీసుకొచ్చి పెడతా ఉంటుంది. కానీ ఎన్ని తీసుకొచ్చి పెట్టినా, ఏం చెప్పినా, సాతానా యేసు నామములో నేను గద్దిస్తున్నాం, ప్రతి దుష్ట తలంపును యేసు నామములో తొలగి పోనగాక అని గద్దించాలి.
అందుకని వాక్యభాగాలను చూస్తూ ఉంటున్నా యేసు ప్రభువారిని కూడా కొన్నిసార్లు ఏదో మాయ మాటలు సాతాను మాట్లాడింది. కానీ యేసు ప్రభువారు ఒక మంచి సమాధానం ఇచ్చేసి ఆ యొక్క సాతాను వెళ్ళగొట్టేశాడు. కాబట్టి మనం కూడా సాతాను తలంపులు, లోక తలంపులు ఎన్నో సాతాను ఇస్తూ ఉంటాడు. కానీ యేసు నామములో సాతానా వెళ్ళిపో, నేను యేసు ప్రభు అడుగు జాడల్లో ఉంటున్నాను. కొన్నిసార్లు చేసినట్లయితే ఏం కాదులే ఈ యొక్క పొరపాటు చేయి, ఏం కాదులే ఈ తప్పు చేయి, ఏం కాదులే ఈ పాపం చేయి, ఏం కాదులే అది చేయి, ఇది చేయి అని సాతాను ఎన్నో ప్రేరేపణలు. అందుకని యోబుని కూడా నిష్కారణంగా అతన్ని ప్రేరేపించింది, అతని పైకి ప్రేరేపించింది. కాబట్టి సాతాను ఎన్నో ప్రేరేపణలు తెస్తుంది, ఎన్నో చిక్కులు తీసుకొచ్చి పెడతా ఉంటాడు. కానీ సాతాను మాటలు వినకుండా దేవుని యొక్క అడుగు జాడలలో, ప్రభు యొక్క అడుగు జాడలలో, దేవుని యొక్క వాక్య విధేయతలో వాక్యాన్ని చదివి వాక్యాన్ని వెంబడిస్తూ ప్రభుని సంతోషపెట్టినట్లు, ప్రభుని హెచ్చించినట్లు, ప్రభుని ఘనపరిచినట్లు, ప్రభుని ఆరాధించినట్లు జీవించటమే ఇది గొప్ప సంతోషమైంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునుగా. అందుకని ఇక్కడ కూడా అబ్రాహాము చేశాడు, దేవుని నమ్మాడు. ఈ సమయంలో నీవు కూడా దేవుని నమ్మావు, పైకి కాదు, హృదయపూర్తిగా మనసారా నమ్మి ఆయన్ని వెంబడించటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆయనని ఘనపరచడం, ప్రభుతో నడవటం, లోకములో కాదు. ఏదో దేవుడు నమ్ముకున్నావా, హలో హాయ్ సండే చర్చ్కి వెళ్ళి వచ్చేస్తే బైబిల్ అక్కడ పెట్టేస్తే అయిపోతుంది. కొన్నిసార్లు చూసినట్టయితే కొంతమంది బైబిల్ని ఆదివారం శుభ్రంగా తుడుచుకొని చర్చ్కి వెళ్తారు. ఆదివారం భక్తులు, ఏ భక్తులు? ఆదివారం భక్తులు వైట్ చక్కగా డ్రెస్ వేసుకొని పవిత్రులాగా, పరిశుద్ధుల్లాగా వాళ్ళు మందిరానికి వెళ్తారు. పైకి పరిశుద్ధత చూపించటం కాదు, హృదయం. అందుకని ఆయన హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూస్తారు. హృదయం యథార్థంగా ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని మన యొక్క హృదయం ఎంత చక్కగా ఉంటే అంత భవిష్యత్తు కూడా అంత చక్కగా ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళు అట్లా కావాలి, వాళ్ళు ఇట్లా కావాలి, వాళ్ళు అట్లా కావాలి, వాళ్ళు ఇట్లా కావాలి, వాళ్ళు అట్లా కావాలంటారు. కానీ బైబిల్ అట్లా చెప్పలేదు. నువ్వు శుభవచనాన్ని పలకాలి కానీ శాపవచనాన్ని పలకకూడదు. ఎందుకని? దేవుని యొక్క వాక్యం. ఎందుకని? యేసు ప్రభు మంచి దేవుడు, మంచి కాపరి, గొర్రెలకు మంచి కాపరి. ఏ కాపరి? మంచి కాపరి. కాబట్టి మంచి కాపరి మంచి పనులు చేస్తూ ఉంటాడు. మంచి కాపరి కుమారుడు కూడా ఎట్లుండాలా? మంచిగా ఉండాలి. ఆయన అడుగు జాడలలో ఈ రోజుల్లో చూసినట్లయితే తల్లిదండ్రుల బాటలో పిల్లలు నడిచేవాళ్ళు చాలా తక్కువైపోయారు. తల్లిదండ్రులు ఎంత మంచి వాళ్ళు ఉంటే పిల్లలు కూడా ఆ రకంగా లేరు చాలా మట్టుకు. కాబట్టి మొక్కై వంగకపోతే మ్రానై వంగుతుందా అని చూస్తూ ఉంటున్నాను. కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే చక్కగా చేస్తూ, అందుకని బైబిల్లో చూస్తూ ఉంటున్నాం, బెత్తము వాడాలి. ఏం వాడాలా? బెత్తం వాడాలి. చిన్నగా ఉన్నప్పుడే దేవుని యొక్క అడుగు జాడలలో సండే స్కూల్, తర్వాత బైబిల్ చదవటం, ప్రార్థించడం, దేవుని స్తుతించడం, పిల్లలని కూడా అడుగు జాడల్లో. ఎవరు అడుగు జాడల్లో? యేసయ్య అడుగు జాడల్లో, తల్లిదండ్రుల యొక్క అడుగు జాడలలో, భయములో, భక్తిలో, విధేయతలో పెంచటం కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు పిల్లల్ని దేవుని యొక్క భయములో, భక్తిలో పెంచకుండా వదిలేసి అయ్యో నా బంగారం, నా వెండి అనుకొని ఏమనకుండా ఎక్కువగా ప్రేమించి వయసు అయిపోయిన తర్వాత నా మాట వినట్లేదండి, నేనేం చేయాలండి, 2 చేతులు తలకు పెట్టుకొని కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చో. కాబట్టి బెత్తం వాడాలి అని బైబిల్ చెప్తా ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది పిల్లల్ని తిడుతూ ఉంటారు. తిట్టకూడదు, తిట్టమని లేదు. ఎందుకంటే నువ్వు శుభవచనాన్ని పలకాలని బైబిల్ చెప్తా ఉంటుంది. వినకపోతే బెత్తం వాడు అని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందో మనం ఆ రకంగా నడుచుకోవటం, ఆ రకంగా దేవుని యొక్క అడుగు జాడల్లో పిల్లల్ని కూడా నడిపించటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క వాక్యం యొక్క మాదిరికరంగా ఆ రకంగా ఆ దిశలో
ఆ యొక్క ప్రయాణంలో నడిపించటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయంగా శరీరకం కాకుండా ఆధ్యాత్మికంగా వారిని నడిపించటం, దేవుని యొక్క భయములో, భక్తిలో, విధేయతలో నడిపించటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరి యొక్క పిల్లలైతే దేవుని యొక్క భయములో అడుగు జాడలో పెంచుతారో వారు వయస్సు ఎదుగుతూ ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా అడుగు జాడల్లో పెంచుతూ ఉంటారో తల్లిదండ్రులకి టెన్షన్ ఉండదు. ఎందుకు? వీరు ఎప్పుడు కూడా నిత్యం ప్రార్థన చేస్తారు, ప్రభుతోటి చూస్తారు, దేవునిపై ఆధారపడేటట్లు అలవాటు చేస్తారు. ఏదైనా కావాలన్నప్పుడు ప్రార్థించు అని చెప్తారు. కాబట్టి పిల్లలకు ఏది అడిగితే అది ఇవ్వటం కాదు, ప్రార్థించు, దేవుడు కార్యం చేస్తాడని నేర్పించడం కూడా ప్రాముఖ్యమైంటుంది. ప్రార్థించు, దేవుణ్ణి అడిగి పొందుకో అనే ఆ అనుభవంలోకి నడిపించడం, ఆయనకు అడుగు జాడల్లో ప్రభు దగ్గర అడగటం, పొందుకోవటం, అడుగుడి మీకు ఇవ్వబడును అని ఈ అలవాట్లన్నీ నేర్పించడం, ఆయనకు అడుగు జాడలలో నేర్పించడం ఇది ప్రాముఖ్యమైంటుంది. ఎవరైతే ఈ రకంగా చిన్న వయసు నుంచే పిల్లల్ని పెంచుతూ ఉంటారో ఆయన అడుగు జాడల్లో, ఆయన మాదిరికరంగా అబ్రహాము ఏ రకంగా నమ్మాడో ఈ పిల్లల్ని కూడా దేవుని యందు విశ్వాసముతో ఎవరైతే నడిపిస్తారో వారి భవిష్యత్తు బాగుంటుంది. తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు, టెన్షన్ లేకుండా ఉంటారు, చింత లేకుండా ఉంటారు, భయము లేకుండా ఉంటారు, ప్రభుతో కలిసి ఆనందిస్తారు. ప్రభువానికి స్తోత్రమయ్యా, మంచి బిడ్డల్ని ఇచ్చావు, నీకు వందనాలు అంటారు. లేదనుకో చిన్నకున్నప్పటి నుంచి కంట్రోల్ చేయకపోతే ఎందుకు పుట్టారో ఈ పిల్లలు, వీళ్ళతో బాధ భరించలేకపోతున్నామంటారు. ఇటువంటి మాటలు వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉంటుంది? ఆయన యొక్క అడుగు జాడలలో నడిపించడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. అందుకని ఈ సమయంలో చూసినట్లయితే మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. మన యొక్క స్నేహితుడు పరలోకపు తండ్రి అయి ఉండాల. హల్లెలూయా. లోకములో స్నేహితులు కాదు, లోకములో అంత స్నేహితుడు టెంపరవరీ. ఎప్పుడైతే ఏదైనా కూడా సహాయం చేయటం, ఏదైనా కూడా హలో ఫ్రెండ్స్ వెళ్దాం రండి హోటల్, ఓ చాలా హ్యాపీగా, ఓ మంచిగా భోజనాలు, ఓకే చాలా హ్యాపీగా. కాబట్టి లోక విషయాలు ఈ రకంగా ఉంటాయి. కానీ ఆధ్యాత్మికమైన విషయం ప్రభుతో మన సంబంధం కలిగి ఉండటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ దేవునికే మహిమ కలుగునుగా. ఈ రోజుల్లో నువ్వు ఏ రకంగా ఉంటున్నావు? సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క అడుగు జాడలో నడుస్తున్నావా? నీకు ఇష్టం వచ్చానా? నీకు అనుకూలంగా చూసుకుంటున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ప్రభు తరి చూడు, ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. సరి చేసుకో, ప్రభు నన్ను క్షమించు, ఇది మొదలుకొని ఒక మంచి తీర్మానం చేయి. ప్రభు నేను దీవించునంటున్నాడు. ప్రభు నాలో ఉన్న ప్రతి ఆయాసకరమైనదాన్ని కూడా విడిచిపెడతానయ్యా, నీ అడుగు జాడలో నీ బాటలో నడుస్తాను అని ఒక మంచి తీర్మానం చేయి. ప్రభు నిన్ను దీవించునంటున్నాడు, ప్రభు నిన్ను ఆశీర్వదించునంటున్నాడు. అంతవరకు దేవుని యొక్క దీవెలను పొందుకోలే. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. ప్రభుతో నీ సంబంధాన్ని చక్కపరచుకో. ప్రభు అప్పుడు నిన్నును నీ కుటుంబాన్ని దీవించనంటున్నా, ఆశీర్వదించనంటున్నాడు. దేవుని యొక్క అడుగు జాడల్లో దేవునికి ఇష్టమైన రీతిలో ప్రభు తను చూస్తూ నడుస్తూ వెళ్తా ఉండు. దేవుని యొక్క వాక్యము తట్టు చూడు, ప్రభు తట్టు చూడు. అప్పుడు ప్రభు నిన్నును ఈ లోక విషయాలలో, ఆధ్యాత్మిక విషయాల్లో, నిత్య జీవ విషయాల్లో, అన్ని విషయాల్లో కృప చూపనంటున్నాడు, కనికరించనంటున్నాడు, ఆశీర్వదించనంటున్నాడు. ప్రభు యొక్క మాటలు దీవించునుగాక. ఆమేన్.